పొండు గుమ్మడికాయ కూర బెల్లం వేయనవసరం లేకుండా ఇలా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర కోసం సుమారుగా హాఫ్ కేజీ పొండు గుమ్మడికాయ, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కారానికి సరిపడా 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. గుమ్మడి పండు ముక్కల్ని చెక్కు తీసేసి లోపల గింజలు తీసేసి మొత్తం అన్నీ శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పలావ్ దినుసులు, కసూరి మేతి కొంచెం, కరివేపాకు కొంచెం, తురిమిన అల్లం 1 స్పూను, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆయిల్లో వేసినవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కూరకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కాస్త వేగాక అందులో కోసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుని కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాక అందులో పొండు గుమ్మడి ముక్కల్ని వేసుకుని మొత్తం చక్కగా కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ముక్కల్ని మగ్గించుకోవాలి. మూత తీసి గుమ్మడి ముక్కల్లో ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకుని మళ్ళా కలిపి మూత పెట్టుకుని నీళ్లు మొత్తం ఎగిరి ముక్క మెత్తబడే వరకు కూరని మగ్గించుకోవాలి. ఈ కూర చపాతీకి, రైస్లోకి కూడా బాగుంటుంది. గుమ్మడి పండులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది.